వేదికగా ఉపయోగించుకొని రాజకీయంగా తూలనాడుతా అంటే ఏ అధికార పార్టీ ఎందుకు ఒప్పుకుంటుందండి? నీవు ప్రజా సమస్యలు లేవనెత్తుతనే అంత ఈజీ కాదు ప్రభుత్వాలు ఒప్పుకోవడం, ఎందుకంటే అది ఇబ్బందికరంగా మారుతాయని. అందులో నువ్వు రాజకీయ విమర్శలు రాజకీయ ఉపన్యాసాలు ఇస్తా అంటే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? అందుకే రాజకీయ ఉపన్యాసం ఇవ్వడానికి టైం కావాలి. ప్రజా సమస్యలు ఏమైనా టైం అవసరం లేదు. నేను చెప్పినట్టు మీరు ఏ సమస్య చెప్పండి, నేను అర నిమిషంలో ఏం మాట్లాడాలో చెప్తా. హాఫ్ మినిట్ ఈజ్ ఎనఫ్, 30 seconds ఈజ్ ఎనఫ్. ఇప్పుడు మమ్మల్ని అడుగుతుంటారు బయట చెప్పండి, 1 minute-లోనే 1 minute-లో చెప్తాం. 1 hour-లో విశ్లేషణ 1 hour-లో విశ్లేషిస్తాం. అందువల్ల అది ఎంతసేపు టెక్నికల్గా నీకు ప్రజల సమస్యల్ని బుల్లెట్లుగా ఉపయోగించండి. బుల్లెట్ ఫైర్ చేస్తానికి ఎంతసేపు పడుతుంది? గంట సేపు ఎవడన్నా బుల్లెట్ ఫైర్ చేస్తారా? ఫ్రాక్షన్ సెకండ్లో బుల్లెట్ ఫైర్ అవుతుంది. సో మీరు కూడా ఫ్రాక్షన్ సెకండ్లో ప్రజా సమస్యను బుల్లెట్ ఫైర్ చేయండి. అది కదా నేను అసెంబ్లీకి పోను, నేను మీడియా పాయింట్లో మాట్లాడతా, మాకు అసెంబ్లీ జరుపుకుంటా అంటే ఇట్ ఈస్ ఎ సింప్లీ మాకరీ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం, అవహేళన చేయడమే అవుతుంది. ఎమ్మెల్యేగా గెలిచింది అసెంబ్లీకి పోవడానికి కానీ కారణాలు చెప్పి సాకులు చెప్పి అసెంబ్లీకి ఎగ్గొట్టడానికి ఎమ్మెల్యే గెలిపించలే ప్రజలు. సార్ మరొక అంశం, అధికారులను బెదిరిస్తే ఊరుకునేది లేదు. నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. జగన్మోహన్ రెడ్డి అండ్ కో అసెంబ్లీకి వెళ్ళకూడదు, మాకు ప్రతిపక్ష హోదా లేకపోతే మేము ఎందుకు అసెంబ్లీకి రావాలి అంటున్నారు. మాక్ అసెంబ్లీ నిర్వహిస్తారట, మండలికి వెళ్తారట. ఏంటి లాజిక్? మాక్ అసెంబ్లీ అంటే అసెంబ్లీని మాక్ చేయడమే. మాక్ అసెంబ్లీ ఎవరు చేస్తారు? ఎమ్మెల్యేలు కాన్వాల్ చేస్తారు. మన స్కూళ్ళల్లో, కాలేజీల్లో, యూనివర్సిటీలో మాక్ పార్లమెంట్ అని జరిగేది. నేను చాలాసార్లు మాక్ పార్లమెంట్లో మాట్లాడాను, మాక్ పార్లమెంట్కి జడ్జిగా కూడా వెళ్ళాను. సో మాక్ పార్లమెంట్ అనేది ఏంటంటే పార్లమెంట్ ఎలా పనిచేస్తుందని యూత్లో అవగాహన కల్పించడానికి. పార్లమెంట్లో ఆల్రెడీ అసెంబ్లీ, మాక్ అసెంబ్లీ ఎవరు పిల్లలు చేసుకోవాలి. అసెంబ్లీలో ఆల్రెడీ మీకు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు మాక్ అసెంబ్లీ ఎట్లుంటుంది? సో మాక్ అసెంబ్లీ ఉండడం అనేది మాకరీ, డెమోక్రసీకి మాకరీ. అయితే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడమే కాదు, మాకు మైక్ ఇవ్వడం లేదు కనుక మేము అసెంబ్లీకి పోవడం లేదన్నది జగన్ లాజిక్. కానీ అది అర్థం లేని లాజిక్ అంటే నేను ఎందుకు అంటే మైక్ ఇవ్వనప్పుడల్లా బయటకు వచ్చి మాట్లాడండి. మీడియా పాయింట్ ఎప్పుడైనా ఉంటుంది కదా. మీడియా పాయింట్ మీరు మీడియా పాయింట్ ఈజ్ నాట్ అసెంబ్లీ. మీడియా పాయింట్ ఎక్కడైనా ఉంటుంది. ఇప్పుడు నాలాంటి వాళ్ళు నేనే ఒక మీడియా పాయింట్, అలాంటి వాడిని కూడా అసెంబ్లీకి వెళ్ళాలని కోరుకున్న తప్ప మీడియా పాయింట్లో ఉండాలని కోరుకోలే. మీడియా పాయింట్లోనే ఉండాలని కోరుకోలే కదా. సో నేను వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళాలని కోరుకున్నాను. అందుకు ప్రజల పక్షాన మాట్లాడటానికి అసెంబ్లీ ఒక వేదిక. అందుకే అక్కడికి వెళ్ళి ప్రజా సమస్యలు లేవనెత్తడం ద్వారా ఆ అధికార పార్టీ తనకున్న మందబలంతో అడ్డుకుంటే అది కూడా ప్రజల కళ్ళ ముందు ఉంటుంది కదా, ప్రజలు చూస్తుంటారు కదా. సో ఆ వ్యూహాన్ని వదిలేసి నేను మీడియా పాయింట్ దగ్గర ఏకరువు పెట్టుకుంటా, బహిరంగ సభ పెట్టి ఏకరువు పెట్టుకుంటా, మాక్ అసెంబ్లీ పెట్టి ఏకరువు పెట్టుకుంటా అంటే దానికి ఆ ప్రాధాన్యత ఉండదు. నేను పరీక్ష హాల్లో పరీక్ష రాస్తా తప్ప నేను బయట పార్క్లో కూర్చొని రాస్తా, నేను బీచ్లో కూర్చొని రాస్తా, మీరు ఇచ్చిన క్వశ్చన్ పేపరే తీసుకొని రాస్తా నేను అంటే దానికి ఆన్సర్, దానికి ఎవాల్యుయేషన్ ఉండదు. రాసుకోవచ్చు, తప్పలేదు. ఇప్పుడు 3 గంటల ఎగ్జామ్ జరుగుతుంది. ఎగ్జామ్ అయినాక క్వశ్చన్ పేపర్ ఎట్లా బయటకు వస్తుంది. కొన్ని సందర్భాల్లో 1-2 గంటల తర్వాత కూడా రాస్తున్నప్పుడు బయటకు వచ్చేస్తుంది. నేను ఆ ఎగ్జామ్ పేపర్ తీసుకొని నేను పార్క్లో కూర్చొని ఆన్సర్ రాస్తా అంటే రాసుకో, అభ్యంతరం లేదు. కానీ దాని ఆన్సర్ షీట్ విల్ నాట్ బి ఎవాల్యుయేటెడ్, దానికి అఫీషియల్గా ఉండదు. సో అందువల్ల నేను ఎగ్జామ్ పేపర్ను ఎగ్జామ్ హాల్లోనే రాయాలి, ఆ ఇచ్చిన సమయంలోనే రాయాలి, ఇంకో మార్గం లేదు కదా. పోనీ మైక్ ఇవ్వడం లేదు, మైక్ ఇవ్వకపోతే ఒక్క నిమిషమని ఇయ్యరా? 1 నిమిషంలో మాట్లాడు, ఏముంది? 1 నిమిషంలో మాట్లాడు. 17,000 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపైన మోపకండి అనండి, అయిపోతుంది. మైక్ అడిగేది అనుకోండి, సరిపోతుంది అంతే. మళ్ళీ ఉదాహరణ 17,000 కోట్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపకండి, అయిపోయి 2. లేదు సూపర్ 6లో 2 అమలయ్యాయి, మిగతా 4 సంగతి ఏంటి అనండి. ఆర్టీసీలో మహిళలు ఎప్పుడు ఉచితంగా వెళ్తారు చెప్పండి అనండి. నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు చెప్పండి. విశాఖ స్టీల్ ఏం చేస్తారు చెప్పండి. ఇలా మీరు అడగాల్సిన దాన్ని 1-లైనర్లు అడిగినారు అనుకోండి, ఇంకేం మాట్లాడదు. అధ్యక్ష చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మీరు సాగదీశారనుకోండి, ఈ లోపల మీకు మైక్ కట్ చేస్తారు. అందువల్ల అలా సాగదీయకండి. సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది. అధ్యక్ష 17,000 కోట్లు కావాలంటే అధ్యక్షను కూడా అనకండి, అధ్యక్ష లోపల కట్ చేస్తానంటే మైక్ భయం ఉంటే, అధ్యక్ష అనుతోనే మైక్ కట్ చేసే అవకాశం ఉంటే అధ్యక్ష 17,000 కోట్లు ప్రజలపైన 17,000 కోట్ల భారం, ప్రజలపైన 17,000 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం అని 10 సార్లు అనండి.
అయిపోతుంది కదా. అందువల్ల యూ హ్యావ్ ఎ మెథడ్ కదా. ఇప్పుడు సో అందువల్ల నేను అసెంబ్లీకి పోను, ఒక గంట సేపు నేను ఉపన్యాసం దంచుతా మీడియా పాయింట్ దగ్గర అంటే దట్ వోంట్ అది జనంలోకి వెళ్ళదు. ఇప్పుడు నువ్వు ఎంతసేపు మాట్లాడావు అన్నది కాదు,